బీఆర్ఎస్కు చెందిన మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఈ ఇద్దరూ గులాబీ పార్టీకి తలనొప్పిగా మారారా? నోటిదూల కారణంగా కేసుల్లో పీకల్లోతున ఇరుక్కుపోనున్నారా? మాకు దిక్కెవరు మహాప్రభు అంటూ క్యాడర్ మొత్తుకుంటోందా? తాజా పరిస్థితుల్లో ఆ ఇద్దరి అరెస్ట్ తప్పదన్న ప్రచారం నిజమేనా? తెలంగాణలో అధికారం కోల్పోయిన నాటి నుంచి వరుస ఓటములతో సతమతమవుతున్న బీఆర్ఎస్ తాజాగా మున్సిపల్ ఎన్నికల ముందు సొంత పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిలు కేటీఆర్ మెప్పు కోసం అతి ఉత్సాహంతో వ్యవహరిస్తున్న దూకుడు పార్టీ మీద తీవ్ర ప్రభావం పడుతుందని క్యాడర్లో ఆందోళన వ్యక్తమవుతుందట. వీళ్ళిద్దరి తీరు అధికార కాంగ్రెస్ కు లాభం చేకూరుతుండగా కారు పార్టీకి తలనొప్పిగా మారిందన్నది ఇంటర్నల్ టాక్. ఈ ఇద్దరి విషయంలో ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి సొంత పార్టీలోనే నెలకొందట. మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న టైంలో ఇద్దరి చుట్టూ కేసుల ఉచ్చులు, నియోజకవర్గాల్లో దిక్కుమొక్కులేని కారణంగా పార్టీ మీద ప్రభావం పడుతుందని క్యాడర్లో ఆందోళన వ్యక్తమవుతుందట. వాళ్ళ సంగతి ఎలా ఉన్నా అధిష్టానం వెంటనే జోక్యం చేసుకుని రెండు చోట్ల పరిస్థితిని చక్కదిద్దుకుంటే మున్ముందు గట్టి ఎదురుదెబ్బే తగులుతుందని గులాబీ శ్రేణులు అంటున్నారు. మరోవైపు కౌశిక్ రెడ్డి పోలీసు అధికారులపై నోరు జారిన వార్తలు మరవక ముందే తాజాగా 2 రోజుల క్రితం సిపి సజ్జనార్పై మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే కాకుండా పోలీసుల లాగుల్లో తొండలు వేడుస్తామంటూ నాపై కేసులు పెట్టి నన్నేం పీకలేదు, ఇక మా బాస్ కేసీఆర్ని ఏం పీకుతారంటూ అసభ్యకరమైన పదజాలంతో దూషించిన ఆర్మూర్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ మీడియా అండ్ కమ్యూనికేషన్ స్టేట్ కన్వీనర్ మిట్టా నరసయ్య గౌడ్ డిమాండ్ చేశారు. అంతేకాకుండా జీవన్ రెడ్డిపై మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఏసీపీ మోహన్ కుమార్ కు ఆయన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మిట్ట మైసయ్య మాట్లాడుతూ శాంతి భద్రతలను కాపాడే విషయంలో ప్రాణం సైతం పరంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బతినేలా పోలీస్ బాస్ సిపి సజ్జనార్ పోలీసులపై అహంకారపూరితంగా తీవ్ర వ్యాఖ్యలు చేసిన జీవన్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మాజీ ప్రజాప్రతినిధిగా పోలీసులపై కనీస గౌరవం లేకుండా చేసిన వ్యాఖ్యలతో తెలంగాణ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారని ప్రశ్నించారు. ఇప్పటికే జీవన్ రెడ్డి బూతులపై పోలీసు అధికారులు సీరియస్ గా ఉన్నారట. గత పాత కేసులను తవ్వే పనుల్లో నిమగ్నమయ్యారట. దీంతో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చుట్టూ కేసుల ఉచ్చు బిగుస్తోందని ప్రచారం జరుగుతోంది. 10 ఏళ్ల ఎమ్మెల్యేగా హవా నడిపిన నేత ప్రస్తుతం ఏకంగా పోలీసులపై బండ బూతులతో నోరు జారటం, త్వరలో అరెస్ట్ అవ్వటం ఖాయమని సొంత పార్టీ క్యాడర్ ఉక్కిరిబిక్కిరవుతున్నారట. మరి చూడాలి, మిట్ట నర్సయ్య గౌడ్ జీవన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని డిమాండ్తో సిపి సజ్జనార్ సార్ జీవన్ రెడ్డికి ఎలాంటి పనిష్మెంట్తో ట్రీట్మెంట్ ఇవ్వనున్నారు? మరి ఒక కామన్ మ్యాన్గా మీరేమనుకుంటున్నారు? పోలీసులపై జీవన్ రెడ్డి తీరు సరైందేనా? శిక్ష పడాలా వద్దా? కమెంట్ ద్వారా తెలియజేయండి.